హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి భారతి బొమ్మలు అవన్నీ కూడా తీస్తుంది అనుకుంటున్నారు కదా. మీరు తమ్నైల్లో చూసినట్టే ఇంటికి పెయింట్లు వేస్తున్నాం అనమాట. సో పెయింట్లు అంటే మేము వేయించట్లేదు, ఓనర్సే వేయిస్తున్నారు. కానీ ఇల్లంతా కూడా క్లీన్ చేయాల్సింది, సర్దుకోవాల్సింది మేమే కదా. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంటికి సున్నాలు వేస్తున్నాం అనమాట. అదే ఉంటుంది. అయితే ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు నేను ఆల్టర్నేటివ్ డేస్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా. అంటే ఇవాళ ఫ్రైడే వీడియో వచ్చింది, రేపు సాటర్డే, రేపు వీడియో రాదు కదా. సో సండే మళ్ళీ వీడియో ఖచ్చితంగా వస్తుంది. అంటే రోజు మార్చి రోజు అయితే నేను వీడియో పెడుతున్నాను కాబట్టి రేపు వీడియో రాదు, ఎల్లుండి వీడియో వస్తుంది. సో సండే వీడియో రాదు కదా అని మీరు ఎవరైనా సరే ఒకవేళ కామ్గా అయిపోతారేమో, అందుకని ఒకసారి చెక్ చేయండి. ఎప్పటిలాగానే మధ్యాహ్నం 12 వీడియో అయితే వస్తుంది. సండే వీడియో, ఈసారి సండే కూడా వీడియో వస్తుంది అనమాట. అంటే సండే మండే అలా ఏం లేదండి, రోజు మార్చి రోజు వీడియో అయితే వస్తుంది అనమాట, అంతే. ఇవాళ ఫ్రైడే వీడియో వచ్చింది, రేపు వీడియో రాదు, మళ్ళీ ఎల్లుండి వీడియో అయితే వస్తుంది. ఒకసారి 12 చెక్ చేయండి. అంటే చాలామంది సండే వీడియో రాదని కామ్గా అయిపోతారు కదా, సో అందుకని చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా అవన్నీ కూడా తీసి ఒక దగ్గర పెట్టాలి కదండి. అంటే వాష్ ఏరియాలో సామాన్లు, తర్వాత కిచెన్లో ఇంకా అన్నీ తెలుసు కదా, అన్నీ తీసి వాటి మీద క్లాతులు కప్పితే అప్పుడు వాళ్ళు పెయింట్లు అవి వేస్తారనమాట. సో ఇంక ఇక్కడ ఉన్న ఈ లిక్విడ్లు, డిటర్జెంట్లు ఇవన్నీ కూడా తీసేసి తర్వాత కొంచెం డస్టింగ్ చేసి కొంచెం బూజు అట్లా ఏమైనా ఉంటే అవన్నీ కూడా తుడిచి ఇంక ఇలా అయిపోతూ ఉంది. ఇంకా మా వారికి ఏంటి అంటే సెలవు పెట్టడానికి కుదరలేదు. ఇంక అందుకని చెప్పి పిల్లలు తోడుగా ఉంటారు కదా అని ఇంకా వాళ్ళనైతే ఆపేశారనమాట. అదే అమ్మకి తోడుగా ఉండండిరా అని చెప్పి. పాపం వాళ్ళే కొంచెం ఏదో అలా హెల్ప్ చేస్తూ ఉన్నారు నాకైతే. అంటే పని అంటే చేయొచ్చు కానీ అండి, ఏమైందంటే నేను అనుకునింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అనమాట. అంటే పెయింట్లే కదా, ఏముంటుందిలే, ఓకే పని అయితే ఉంటుంది, కాకపోతే డస్ట్ ఉంటుంది అనుకోలేదు. పెయింట్లు వేస్తే డస్ట్ వస్తుందని అనుకోలేదు, ఎందుకంటే పెయింట్లు గోడకు కదా వేస్తారు అని చెప్పి. కానీ ఇక్కడ మొత్తం సీన్ రివర్స్ అయిందనమాట. ఏంటి అంటే ఇప్పుడు పెయింట్లు వేస్తే నేనేమనుకున్నాను, కబోర్డ్స్లోవి ఏమి తీయము అనుకున్నాను. అంటే కబోర్డ్స్లో ఏం తీయం కదా, ఓన్లీ బెడ్స్, సోఫాలు ఇవన్నీ ముందుకు జరిపేసి గోడలే కదా. అంటే కబోర్డ్స్ లోపలంతా కూడా మేము మొన్న హాలిడేస్లోనే మీకు తెలుసు కదా బొద్దింకలు ఉన్నాయని చెప్పేసి కిచెన్ లోపలంతా, తర్వాత మొత్తం బెడ్రూమ్స్లో అన్నిట్లో కూడా కబోర్డ్స్ అన్నీ కూడా తీసి బట్టలు అన్నీ సర్దామన్నమాట, ఆ బొద్దింకలు రాకుండా. సో ఇంకా అవన్నీ ఎందుకులే ఇప్పుడు మళ్ళీ సర్దడము, లోపలంతా నీట్గానే ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఓకే అమ్మ మీకు ఎలా కావాలో అలా వేయించుకోండి అని చెప్పారు ఓనర్స్ కూడా. సరేలే వాల్స్ ఒకటే కదా అనుకున్నాను. తీరా అండి చెప్తే నమ్మరు, అసలు ఎంత డస్ట్ వచ్చిందంటే నాకైతే ఏడుపు వచ్చేసింది. నాకు ఇంక తల పట్టుకొని కూర్చున్నాను, ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. మొత్తం నా తలంతా ఏదో వైట్ హెయిర్, గ్రే హెయిర్ లాగా అయిపోయింది. అసలు ఎందుకు అలా అయింది అంటే ఇదిగోండి, మొత్తం అంతా ఈ గోడలకి ఏమైంది అంటే పగుళ్ళు వచ్చేసి పెచ్చులుగా వాటర్ లీకేజ్ లాగా అట్లా ఏమంటారు, మొత్తం ఆ పుట్టి పెడతారు కదా, ఆ పుట్టి అంతా ఏమైందంటే ఇట్లా ముక్కలుగా వచ్చేస్తుంది అనమాట గోడ నుంచి. సో బాత్రూమ్స్ దగ్గర, తర్వాత హాల్లో అట్లా కనిపిస్తుంది. ఇదిగోండి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే క్రాక్స్ వచ్చాయో ఆ క్రాక్స్ అన్నిటి దగ్గర ఇట్లా ఫిల్ చేశారనమాట. మొత్తం అంతా కూడా ఆ వైట్ సిమెంట్ లాగా ఉంటుంది కదా, దాన్ని అయితే పెట్టి మొత్తం అంతా కూడా ఇలాగా ఫిల్ చేసి దాన్ని ఇలా కొట్టారండి, రఫ్ చేశారు మొత్తం అంతా. ఇదిగోండి ఇట్లా మొత్తం అంతా. సో అలా రఫ్ చేయడం వల్ల ఏమైందంటే ఆ పౌడర్ అంతా కూడా పడుతుంది కదా, ఒకవేళ పడినా ఎంత వస్తుందిలే అనుకున్నాను. కానీ అండి చూపిస్తానులేండి మీకు లాస్ట్లో, అసలు ఎంత డస్ట్ అంటే అంత డస్ట్ వచ్చింది. సో చూస్తున్నారు కదా నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్. ఇంకా అన్నీ అలా సర్దేసి మేమైతే హాల్లో కూర్చొని ఉన్నాము. నిన్నంతా డస్ట్, మళ్ళీ ఇవాళ మళ్ళీ రఫ్కే కొడుతున్నారు. టిఫిన్ చేస్తున్నాను, ఇడ్లీ అయితే తెచ్చారండి. పాపం పిల్లలే వెళ్ళి తెచ్చారనమాట. వాళ్ళు బయట తినేసి నాకు ఇడ్లీ తీసుకొచ్చారు. అసలు టిఫిన్ కూడా తినబుద్ధి అవ్వట్లేదు, కాకపోతే ఇంక తినాలి కదా. తినబుద్ధే అవ్వట్లేదు, అంత డస్ట్. వాళ్ళు బయటికి వెళ్ళి తినేసి వచ్చారండి. వాళ్ళు మాత్రం ఎంచక్క మైసూర్ బోండా ఇంకేం తిన్నారా,
మైసూర్ బోండా తిన్నారు. నాకు ఒక్క బోండా అయినా తెచ్చారు, ఆ ఇడ్లీ తెచ్చుకోవచ్చు. అయిపోయిందా? ఇంకా 10 నిమిషాలు ఉందా? బాబోయ్ ధూళి, పెయింట్లు ఇంకా వేయలేదండి. రఫ్ కొడుతున్నారు నాన్న. నిన్న పుట్టి పెట్టారు కదా, దానికంతా అది కొడుతున్నారు. నిన్న అయిపోయింది అనుకున్నాను, కానీ అది అవ్వలేదు. ఈ రూమ్ హాల్ వరకే అయిందంట, ఇంకా ఆ రూమ్స్కి చిన్న రూమ్ అయ్యింది, కానీ మొత్తం ఇప్పుడు డస్ట్గా ఉంది. ఇక్కడే కూర్చోవాలి ఇంకా మనం, బెడ్రూమ్స్లోకి వెళ్ళడానికి అవ్వదు. సీలింగ్ అంతా అయిపోయిందండి. సీలింగ్ వైటే కాబట్టి నిన్న సీలింగ్ వేసేసి పుట్టి పెట్టేశారు. ఇప్పుడు ఏంటి నిన్న ఈ రూమ్లో అంటే హాల్లో రఫ్ కొట్టారు, ఇప్పుడు మిగతా వాటిల్లో అంతా కొట్టారనమాట రఫ్. సో అన్నిటి మీద అందుకే ఇంకా టవల్స్ బెడ్షీట్స్ అన్నీ కప్పేసాం. అయినా సరే ఇంకా చాలా ధూళైతే ఉంది, మళ్ళీ క్లీన్ చేయాలి. నాకు ఏడుపు వస్తుంది, అనవసరంగా అడిగానేమో అనిపిస్తుంది. చూస్తూ ఉండండి, పెయింట్ వేసాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పటికైతే టిఫిన్ తినేస్తాను. సాంబార్ కింద పడిపోయింది ప్యాకెట్ ఓపెన్ చేస్తే. ఇప్పుడు అదంతా క్లీన్ చేశాను. బాబోయ్, నేను అసలు నాకు ఇలా డస్ట్ వస్తుందని నాకు తెలియదండి. అంటే పెయింట్లు ఒకటే కదా వేయించడం, అంటే గోడలకి పెయింట్లు వేస్తారు సరేలే అనుకున్నాను, కానీ ఇంత డస్ట్ వస్తుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంతలో ఇంత కూడా పొగ చూసారా, రఫ్ కొడుతూనే ఉన్నారు. అంటే ఏమైందంటే ఇల్లు చాలా దగ్గరలో పగుళ్ళు వచ్చేసాయండి. మహా అయితే ఈ ఇల్లు కట్టి 5-6 ఇయర్స్ అవుతుంది, అంటే ఈ అపార్ట్మెంట్స్. అయినా సరే అసలు ఎందుకు అంత పగుళ్ళు వచ్చేసాయో నాకైతే అర్థం కాలేదు. ఏదో ఒక 20-30 ఏళ్ళు అయితే అవుతాయి కదా పగుళ్ళు వస్తాయి, అలా వచ్చేసాయి అన్నమాట. సో ఇంక వాళ్ళు ఏం చేశారంటే ఆ పగుళ్ళన్నిటికీ కూడా వైట్ సిమెంట్ పెట్టి మొత్తం అంతా సాఫ్ట్గా చేసి తర్వాత పెయింట్లు వేయాలి కదా. సో ఇంకా అలా అయింది. ఇంక ఈవినింగ్ మా ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఆకలి, మధ్యాహ్నం కూడా పిల్లలు బయట నుంచే స్విగ్గీ ఆర్డర్ చేసుకొని తిన్నా అనమాట. నేనైతే తినలేదు. ఇంకా అంటే ఆ ధూళిలో నాకు అసలు ఏం తినబుద్ధి అవట్లేదు అనమాట. సరే అని చెప్పి ఇంక ఈవినింగ్ మా ఆయన వస్తే ఇంకా ఆకలేస్తుంది అంటే సరే పద బయటికి వెళ్ళైనా తినిపిస్తాను అని చెప్పి ఇంకా బయటికి అయితే తీసుకొచ్చారు. పానీపూరి తెలుసు కదా, పెద్దోడు రాలేదు. వాడు నేను ఉంటానులే అమ్మ అంటే వాళ్ళు వేస్తున్నారు అనమాట, ఇంకానా నేను ఉంటానులే అమ్మ అని చెప్పేసి వాడైతే ఉన్నాడు. ఇంకా నేను విష్ణు మా వారు ముగ్గురం వచ్చాము. ఇంకా మా ఆయన అయితే పానీపూరి తినరు, సో ఇంకా తినలేదనమాట. టీ తాగుతానని చెప్పి ఇంక అక్కడ కూర్చోన్నారు. ఆ తర్వాత నాకు ఒకటి చెప్పండి, ఏంటంటే పానీపూరిలో స్టఫింగ్ పెడతారు కదా లోపల చాటు, అది వేడిగా ఉన్నది పెడతారా, అంటే వేడిది తింటారా, చల్లగా ఉంటే తింటారా? నాకు తెలిసినంత వరకు పానీపూరి చల్లగా తింటారు. ఆ పానీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అనమాట. కొత్తిమీర వాటర్ ఉంటుంది కదా, సో అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటాం పానీపూరి. కానీ నా పక్కన ఒక ఆవిడ తింటుంది కదా, పక్కన ఒక అమ్మాయి. సో తను ఏంటంటే వేడిగా లేదు, లోపలేసిన చాటు వేడిగా పెట్టండి అని అంటుంది. నేను అన్నాను వేడిగా పెడితే నోరు కాలుతుంది కదండి అంటే, కాదు వేడిగా ఉండాలి, నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ వేడికి ఈ కారానికి సూపర్ ఉంటుంది అంటే నాకు ఇట్లా బల్బు ఇలా ఫ్యూజ్ ఇలా పగిలిందంటారు కదా, అలా అయిందనమాట. అదేంట్రా బాబు పానీపూరి ఎవరైనా వేడిగా తింటారా అని నాకు క్వశ్చన్ మార్కు. నిజానికి నాకు తెలీదు, నాకు తెలిసినంత వరకు చల్లగానే ఇష్టపడతాం పానీపూరి. సో మీరేమంటారు, పానీపూరి వేడిగా తింటారా చల్లగా తింటారా? కామెంట్ సెక్షన్లో కొంచెం కామెంట్ చేయరా దాని గురించి. ఆ తర్వాత ఇంకా చెరుకో ప్లేట్ పానీపూరి తినేసి మా పెద్దోడికి కూడా కొంచెం పానీపూరి అంటే వాడికి కూడా ఇష్టం కదా పాపం, సో పార్సిల్ కట్టించుకున్నాము. ఆ తర్వాత టీ తాగుతూ ఉన్నాం అనమాట. పానీపూరి తిని ఎవరైనా టీ తాగుతారా పిచ్చిదానా అని అనకండి, తాగుతాను, మరి ఇంక వేరే ఆప్షన్ లేదు. సరే అని చెప్పి ఇంకా టీ తాగాను. టీ తాగేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రొటీన్ మామూలే అనమాట. సో ఇదిగోండి మొత్తం అంతా ఇక్కడంతా డస్ట్ కదా, సో అది ఏమైందంటే ఎంత దులుపుతుంటే మళ్ళీ పడుతుంది. సో దాన్ని ఏంటి అంటే మనము క్లాత్, దాన్ని ఏమంటారు, లిక్విడ్ వేసి తుడవాలన్నమాట ఫస్ట్. అందుకే ఏం చేస్తున్నానంటే ఇలా కాదని ఫస్ట్ తుడిచేసాను, పొడిగా తుడిచేసి తర్వాత మళ్ళీ ఈ డెటాల్లో పెట్టి తుడిచాలి. ఇంకా తుడుస్తూనే ఉన్నామండి అయ్యేంతవరకు, ఇంకా కూడా అవ్వలేదు, వాటికి కూడా అవ్వలేదు. నాకు తెలిసి ఇంకా ఇవాళంతా కూడా చేస్తారనుకుంటా. సో అస్సలు అండి ఏడుపు వచ్చేస్తుందండి నాకు. చూసారా
మొత్తం అదంతా రఫ్ కొట్టినందుకు చూడండి, మొత్తం అంతా డస్టే తుడవడం, మళ్ళీ సోఫా మీద పడిపోవడం. ఇంక ఇలా కాదని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ దాని మీద ఒక క్లాత్ అయితే వేసా అనమాట. అంటే తుడుస్తుంటే దుమ్ము ఇట్లా ఎగురుతుంది కదా, సో దానివల్ల మొత్తం అంతా కూడా డస్టే అనమాట. కలర్స్ అయితే మాత్రం అవే వేశారండి, మీకు పెద్ద తెలీదు, అంటే ఏమంటారు, అంటే పెద్ద వేరియేషన్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే గోడలంతా కూడా గీతలు అయిపోయాయండి. ఇది వరకు ఉన్న వాళ్ళు బహుశా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారో ఏమో తెలియదు కానీ గోడలంతా అక్కడక్కడ పగుళ్ళు వచ్చేసి, పెచ్చులు వచ్చేసి, ఆ తర్వాత మచ్చలు పడిపోయి బాగా గీతలు పెన్సిల్ గీతలని వాళ్ళు ఏం చేశారంటే వాటర్ వేసి వాష్ చేసినట్టున్నారు గోడని. మొత్తం అంతా మరకలు అట్లా ఉన్నాయి. సో అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం సున్నాలు వేస్తే ఏముందిలే, గోడలకే కదా వేస్తారు, నాకేం పని ఉంటుందిలే అని చెప్పి అడగమని చెప్పాను. సో అడిగినందుకు వాళ్ళేమో ఓకే అండి వేయిస్తాంలే అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా ఇంట్లో చేరేటప్పుడే అడగాలి, కాకపోతే అప్పుడు అంత టైం లేదు కదా, వెంటనే రావడం, ఇంకా టైం లేక 1 year ఆగాల్సి వచ్చిందనమాట. తీరా ఆగిన పాపానికి ఇప్పుడు నా పని నాకు సరదా తీరుతుంది. నేను ఎవరికైనా ఇచ్చే సలహా ఏమైనా ఉంది అంటే, దయచేసి మీరు రెంట్ హౌస్లోకి వెళ్తున్నా లేదా ఓన్ హౌస్ అయినా సరే, సామాన్లు లేకుండా ఉన్నప్పుడే పెయింట్లు పని పెట్టుకోండి, సామాన్లు ఉన్నప్పుడు మాత్రం పెయింట్లు పని పెట్టుకోవద్దు. నాకైతే కరోనా టైంలో మా సొంత ఇల్లు ఉంది కదా, సో ఆ ఇంటికి కూడా కరోనా టైంలో వుడ్ వర్క్ చేయించి పెయింట్స్ వేయించామన్నమాట. అప్పుడు కూడా సేమ్, అప్పుడైతే ఇంకా గోడలు అవి కొన్ని పగలగొట్టారు, కబోర్డ్స్ అవి పగలగొట్టినప్పుడు ఆ మట్టి ధూళిలోనే ఉన్నాం అనమాట. దెబ్బకి కరోనా కూడా వచ్చేసింది మాకైతే. ఇంక వద్దురా బాబోయ్, మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు అనుకుంటా ఉన్నాను. మళ్ళీ సేమ్, మరీ అంత కాదు కానీ ఇంచుమించు అలా మళ్ళీ సేమ్ రిపీట్ అయిందనమాట. ఇంక మా ఆయన అయితే ఇంకెందుకు లేని సుప్రభాతాలే నోట్లో నుంచి, నేను చెప్తూనే ఉన్నాను 2 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయేదానికి ఎందుకంటే వినకుండా చేసావు. ఏమైందంటే వాళ్ళు పెయింట్లు వేశారు, ఇదిగోండి ఇవన్నీ వేసేసారనమాట, బెడ్రూమ్స్లో అంతా వేసేసారు. వేసేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు వేయడం మొత్తం కింద టైల్స్ చూపిస్తాను ఉండండి, మొత్తం టైల్స్ అంతా చుక్కలు పడిపోయి ఎంతగానో క్లీన్ చేయాలి. అదేమన్నా అంటే ఇంక ఇవాళ అవుదమ్మా అవన్నీ క్లీన్ చేయడం, నైట్ అయిపోయింది కదా, మేము కూడా అలసిపోయామమ్మా, రేపు చేస్తాం అనేసి. సరే అని చెప్పి అలా 2 days నుంచి అలాగే అవుతుంది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రేపు చేస్తామంటే అప్పుడు వరకు ఆ సామాన్లు అలాగే ఉంచాలా? ఇంక అందుకే నేనేం చేశానంటే బెడ్రూమ్స్ వరకు సర్దేశాను అనమాట. అంటే సర్దడం అంటే అడ్డు అవన్నీ తీసేసాను. ఇంకా మొత్తం అంతా అదిగోండి, టీవీ అక్కడ పెట్టేసి మొత్తం అక్కడ అంతా క్లీన్ చేశాను. ఇంకోటి ఏంటంటే టీవీ వెనకాల కలర్ వేయలేదు, వాళ్ళు మర్చిపోయారు. సో నేను అది గుర్తుపెట్టుకొని మళ్ళీ రేపు వేయించాలి. ఎందుకంటే నాకు ఆ మచ్చ చూశాక గుర్తొచ్చింది, అరే అక్కడ వేయలేదు వాళ్ళు అని చెప్పేసి. సో అదైతే వేయించాలి. ఆ తర్వాత ఇంక ఫస్ట్ ప్రస్తుతానికైతే టీవీ పెట్టేసి ఇంకా సామాన్లన్నీ కూడా ఎక్కడక్కడ కొన్ని సర్దుతూ ఉన్నాను. ఈ రూమ్లో ఉన్నవి ఉన్నాయి కదా, ఈ సామాన్లు గిన్నెలు అవన్నీ కూడా బయట టేబుల్ మీద అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. కనీసం ఒక 2 రూమ్లు అంటే మెయిన్ పడుకోవడానికి కూడా అసలు ఏం అర్థం కావట్లేదు నాకు. ఆ బెడ్ మీద ఉన్నాయి, ఈ బెడ్ మీద ఉన్నాయి. సో అందుకని చెప్పి ఫస్ట్ బెడ్రూమ్స్ క్లీన్ చేసేస్తే రేపు వాళ్ళు వచ్చిన తర్వాత జస్ట్ ఫ్లోర్సే కదా క్లీన్ చేయడం, ఫ్లోర్సు, ఆ తర్వాత డోర్ల మీద అంతా పెయింట్లు పడిపోయి అసలు ఏంటో ఏదో సామెత చెప్పినట్టు కొండనాలికి ముందేసుకుంటే ఉన్న నాలికి ఊడిందని అలా అయిపోయింది ఇప్పుడు నా పరిస్థితి. గోడలు బాగాలేవని చెప్పేసి గోడలకి పెయింట్లు వేయమంటే వాళ్ళు టైల్స్కి కూడా వేసారు పెయింట్లు. అయితే రేపు వచ్చి క్లీన్ చేస్తామమ్మా అని చెప్పారు. సో సరేలే, పాపం వాళ్ళు కూడా పొద్దున్నుంచి వేసి అలసిపోయి ఉంటారు కదా, అందుకని ఇంకేం అనలేకపోయాను నేనైతే. సరే అండి అని చెప్పి ఇంకా నేనైతే ఇక్కడ ఇవైతే సర్దేస్తున్నాను. అంటే వీటి వల్ల వాళ్ళకి రేపు క్లీనింగ్కి ఏం ప్రాబ్లం ఉండదు కదా, అందుకని చెప్పి బెడ్ మీద ఆ బెడ్షీట్ తీసేసి ఇంకో కొత్త బెడ్షీట్ వేసి ఇదిగోండి కొంచెం మొత్తం అంతా డస్టింగ్ చేసి, పాపం పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారండి, లక్కీ కానీ విష్ణు కానీ. మా వారైతే ఇంకా మొన్న వైజాగ్లో రీసెంట్గా హాలిడేస్లో వైజాగ్ వెళ్ళారనమాట మా ఆయన. వెళ్ళి అక్కడ కూడా కొంచెం ఈ పెయింట్లు, సున్నాల పని, తర్వాత వెస్ట్రన్ టాయిలెట్స్ అవన్నీ మార్పించి వచ్చారనమాట. సో అప్పుడు కూడా మా బాబు నా వల్ల కాదు, నువ్వు ఈ సున్నాల పని మాత్రం నాకు పెట్టకు అని చెప్పి ఆల్రెడీ చివాట్లు అయినాయి నాకు. ఇప్పుడు మళ్ళీ పాపం డబల్ ధమాకా మా ఆయనకి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏంటి వాటి ఇల్లంతా ఇలా ఉంది అని, నువ్వేం చేయొద్దులే నేను చేసుకుంటాను అని అన్నాను కానీ చేయకుండా ఎలా అవుతుందండి. అప్పటికి ఏంటంటే మేము అక్కడ టీపాయ్ పెట్టాం కదా, సో ఆ టీపాయ్ ఆ కార్నర్స్ అంతా కూడా మొత్తం అంతా అవి పడిపోయినాయి అనమాట.
చుక్కలు అక్కడ వరకు క్లీన్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు అవి పెట్టేసాం కదా, మళ్ళీ అవన్నీ తీయడం అవ్వదులే అని చెప్పేసి అక్కడ వరకు క్లీన్ చేసేసాం అనమాట. క్లీన్ చేసేసి ఇదిగోండి ఇంకా హాల్ జోలికి వెళ్ళలేదు. కిచెను, పూజా రూమ్ ఇవన్నీ ఏం క్లీన్ చేయలేదు, జస్ట్ బెడ్రూమ్స్ వరకు క్లీన్ చేసాం. ఇక్కడ ఏంటి అంటే టీవీ పెట్టేసాం అనమాట. క్లీనింగ్ అంటే డస్టింగ్ అయిపోయింది, మొత్తం దుమ్ము అయితే దులిపేసాం, కానీ ఎక్కడొక్కడ అరేంజ్ చేయాలి కదా. సో ఇంక వంటగది జోలికి అయితే కనీసం వంటగది మొహం వైపు కూడా చూడట్లేదు నేను, ఎందుకంటే అంత మెస్సీగా ఉంది. ఇంక ఇప్పుడు చేసే ఓపిక లేదు, రేపే ఆ పని. సో ఇంక ఇక్కడంతా క్లీన్ చేయాలి. చూడండి మొత్తం అంతా గచ్చు అంతా పాడైపోయింది. సో వాళ్ళు అవేదో లిక్విడ్ వేసి రేపు క్లీన్ చేస్తారంట. ఇంకా బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్ క్లీన్ చేసాము. ఇంకా పెద్ద బెడ్రూమ్ కూడా క్లీన్ చేసేసి ఇంకా బయట నుంచి ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేసి ఆ పూటకైతే అలా పడుకున్నామండి. ఇదిగోండి మొత్తం అంటే మంచం మీద అంతా అయిపోయినాయి అనమాట ఈ చుక్కలు. తర్వాత ఇంకా అలా అలా కొంచెం కొంచెంగా అలా క్లీన్ చేసేసి ఇంకా బెడ్ సర్దేసి ఇంక తినేసి అలా పడుకున్నాము. సో చెప్పాను కదా సండే అయితే మళ్ళీ వ్లాగ్ వస్తుంది, సో చూస్తూ ఉండండి. ఇంకా నేనైతే సండే వ్లాగ్లో మళ్ళీ వస్తే అప్పటి వరకు ఉంటా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.